Welcome to Lakshmakka's Kitchen Flavors. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మక్కాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు నేను నా వీడియోలో చిక్కుడుకాయ టమాటో ముద్ద కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మెయిన్ బిగినర్స్ని, ఎంప్లాయీస్ని, బ్యాచిలర్స్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నా ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ కూరని మన సాంప్రదాయ పద్ధతిలోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశానండి. దీనివల్ల కూర రుచి డబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి, దేశవాళీ చిక్కుళ్ళు. వీటిని కడిగి ఈనెలు తీసి ముక్కలుగా కోసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసే ముందు కాయను విడదీసి పుచ్చులు చెక్ చేసుకోవాలండి. ఈ కూర ముగ్గురికి సరిపోతుందండి. చిక్కుడుకాయలతో పాటు 2 పెద్ద సైజు టమాటాలు తీసుకుని వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక చిన్న సైజు కుక్కర్ని తీసుకుని దానిలో 3 స్పూన్ల నూనె వేసి హీట్ చేసుకుని పోపులను వేపుకోవాలండి. ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి. పోపులు వేగాక టమాటా ముక్కలను వేసి మగ్గబెట్టాలండి. అప్పుడు చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి కలపాలండి ఒకసారి. సరిపడినంత సాల్టు, పసుపు, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసి చక్కగా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనీయాలండి. ఈలోగా మనం ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రబ్బరు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ధనియాలు వేసి ముద్దని మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పేస్ట్ని ఇప్పుడు మగ్గిన కూర మీద వేసి బాగా కలపాలండి. అలాగే ఆ మిక్సీ జార్కి కొంచెం మసాలా ముద్ద అంటుకుంది కదా, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మిక్సీ జార్లో వాటర్ కూడా కూర మీద వేసి బాగా కలపాలండి. మరలా మూత పెట్టి కూరను మగ్గనియండి. అప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రాయనియండి. కుక్కర్లో చేసుకోవడం వల్ల నూనె సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుందండి. కూర కూడా చాలా టేస్టీగా ఉండి చక్కగా మగ్గుతుందండి. చిన్న కుక్కర్ లేకపోతే మందపాటి గిన్నెలో అయినా చేసుకోవచ్చు, పాన్లో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయిన కూరని బాగా తెరకి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.